శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగంలోని 24వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. భావం: బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తి నందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవతగ్ని దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా దినశుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనుబోయి పరమపదమును చేర్చుదురు. ఈ శ్లోక వివరణ: అగ్ని వలె వెలుగుతూ ఉండేది, జ్యోతి వలె ప్రకాశించేది, పగటి మాదిరి అన్నీ కనపడుతూ ఉండేది, తెల్లది స్వచ్ఛమైనది అయిన 6 మాసముల కాలమును ఉత్తరాయణము అంటారు. బ్రహ్మజ్ఞానము కలవారు అవసాన దశలో తన ప్రాణములను నొసడి సమాంతరంగా ఉన్న సుషుమ్నా నాడి ద్వారా బ్రహ్మరంధ్రము వద్దకు చేర్చి ఆ బ్రహ్మరంధ్రం గుండా ప్రాణములను వదిలిపెడతారు. అటువంటి వారు దారి తప్పకుండా నేరుగా పరమాత్మను చేరుకునేందుకు మంచి మార్గమును, ప్రకాశవంతమైన మార్గమును, చీకటి లేని మార్గమును ఏర్పరిచారు పరమాత్మ. జీవితమంతా నియమనిష్టలతో నిష్కామ కర్మలు చేస్తూ అందరి పట్ల సమదృష్టి కలిగి ఉండి బ్రహ్మలో చరిస్తూ గడిపేవారికి పరమాత్మ కల్పించిన సౌకర్యం ఇది. ఎటువంటి అసౌకర్యానికి వీలు లేకుండా హాయిగా అంతిమ ప్రయాణం సాగేలా చేసిన ఏర్పాటు